విశాఖపట్నం మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు హేమంత్ కుమార్. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ముర్మాన్స్ యూనివర్సిటీ రష్యా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. మరి ఈరోజు మన మధ్య విశాఖపట్నం ప్రాంతానికి ముర్మాన్స్ యూనివర్సిటీ నుంచి రష్యా నుంచి ఆవిడ మెడికల్ యూనివర్సిటీ నుంచి ఆవిడ ఇక్కడ మన మధ్య ఉన్నారు. ఆ మెడికల్ యూనివర్సిటీకి ఆవిడ మరి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. మరి ఇప్పుడు వారు మాట్లాడతారు. వారి మాటల్లో మరి రష్యాకు సంబంధించిన విదేశీ విద్య కోసం వారు క్లుప్తంగా వారు చెప్పారు. Dear friends, I am Victoria Pixinzeva. I came from Russia, as you understood, and I am a representative of international office of one of the biggest and recognizable university in the Russian north, Murmansk Arctic University. We started our collaboration with Sheila Company with our official partners here 3 years ago. Since that time, we have achieved great results. Now we have Indian students, 3 groups of Indian students, and they very successfully study general medicine program in our university. The purpose of my visit here is to promote our university among Indian people and to give information about brilliant opportunities to get education in Russia, first, to get education in our university, second, to get education of general medicine, third, and to expand your cultural knowledge of Russia. You know that our country is really vast and many people would like to explore it. And I think education, studying and being a student of Russian university gives you a wonderful opportunity to explore our motherland. So, thanks to our cooperation with Sheila Sky High, we get students from India, Indian students, so we are partners, and I hope my visit will increase our relations in educational field and professional field also, because in Murmansk Arctic University we cooperate with Indian professors in sphere of medicine and other different professional fields, not only general medicine. And I hope this cooperation will be developing in future thanks to this visit, thanks to our official partners, thanks to Sheila Sky High Company and Dr. Kumar Babu. And our university is really glad to have Indian students, to work with them and to show different opportunities in professional sphere or in cultural life. I am Dr. Kumar Babu, Director of Sheila Sky High. So, present ఇండియా నుంచి ఎవరైనా రష్యాకి వెళ్ళాలి అంటే ఈ పర్టికులర్ ముర్మాన్స్ ఆర్టిక్ యూనివర్సిటీకి మా కన్సల్టెన్సీకి అఫీషియల్గా కాంట్రాక్ట్ ఇచ్చారు. సో అందుకే మేము వాళ్ళని రష్యా నుంచి ఇక్కడికి పిలిపించాము. వేరే కాలేజెస్కి ఈ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటో ఒక్క వర్డ్ చెప్పాలనుకుంటున్నాను. రష్యాలో ఎంబీబీఎస్ అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అక్కడ రష్యాలో చాలా ఎక్కువ ఉంటుందని, లాంగ్వేజ్లో చదువుతారని, డిగ్రీ అక్కడ అంత వాల్యుబుల్ కాదు అని, ఇలా చాలామంది చాలా చెప్తారండి. నేను కూడా రష్యా నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ని. అండ్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేసి లైసెన్స్ కూడా తీసుకున్నాను నేను. అండ్ మా కంపెనీ నుంచి మేము బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం ఫ్రమ్ పాస్ట్ 3 years నుంచి. మనకి దగ్గరలో ఉన్న విశాఖపట్నం నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళారు. సో ఈ ముర్మాన్స్ ఆర్టిక్ యూనివర్సిటీ ఒక డిగ్రీ గ్లోబల్లీ రికగ్నైజ్, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ఈ యూనివర్సిటీ రికగ్నైజ్ అయ్యింది. సో ఈ డిగ్రీ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ వ్యాలిడ్ అనమాట. అంటే రష్యాలో ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి, కానీ ఈ పర్టికులర్ కాలేజ్ మేము ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము అంటే ఈ కాలేజ్లో స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి మెడికల్ ప్రాక్టీస్ ఉంది. స్టూడెంట్స్ వెళ్ళి హాస్పిటల్లో అక్కడ ఉన్న రష్యన్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు. అఫ్ కోర్స్ లాంగ్వేజ్ ఒక బ్యారియర్ అవుతుంది, బట్ అక్కడ ఉన్న మెయిన్ డాక్టర్స్ అందరికీ ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళందరూ ప్రొఫెషనల్స్. అండ్ మేము కొంతమంది ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్స్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేశాము.
అంటే వేరే కన్సల్టెన్సీస్ లాగా లేదా వేరే అదర్ కంపెనీస్ లాగా హాస్టల్ అకామిడేషన్ ఇండియన్ ఫుడ్ అనేది కామన్ థింగ్. బట్ మా నుంచి మేము ఇచ్చే గ్యారంటీ ఏంటంటే స్టూడెంట్ యూనివర్సిటీలో చదువుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ ఆఫ్ కౌన్సిల్ వారు కండక్ట్ చేసే నెక్స్ట్ ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తారనేసి మేము హామీ